హాయ్ గైస్, ఈ రోజు మనం సెకండ్ పార్ట్ చూద్దాం. ఇంతకు ముందు పార్ట్ ఇలా ముగిసింది. ప్యాంగ్ వాళ్ళ ఇంటికి వచ్చి చూసింది వాళ్ళ నాన్న రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వాళ్ళ నాన్నను చూస్తూ బాగా ఏడుస్తోంది. నాన్న లేవండి నాన్న, నాకు భయంగా ఉంది, ఇక్కడ నుంచి వెళ్దాం రండి అని పిలుస్తోంది. వాళ్ళ నాన్నను లాగుతోంది. అతనిపై ఉన్న బ్లడ్ అంతా ఈమె కంటుకుంటుంది. ఇంకోవైపు హీరో వాళ్ళ నాన్న ప్యాంగ్ ఆమె ఇంటికే వచ్చి ఉంటుందని అతడు ఇక్కడికి వచ్చాడు. అతడు లోపలికి వెళ్తుంటే ఇంట్లో వస్తువులన్నీ పగిలిపోయి పడి ఉన్నాయి. స్టెప్స్ పై చూస్తే ఫ్యాంగ్ అస్సలు కదలకుండా శిలలాగా నిలబడిపోయి ఉంది. లోపలికెళ్లి చూసిన తర్వాత తన వైఫ్ కు కాల్ చేశాడు. ఫ్యాంగ్ వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు చనిపోయారని చెప్తున్నాడు. కానీ మనకు ఫ్యాంగ్ వాళ్ళ నాన్న చనిపోవడం మాత్రమే చూపించారు. నిజంగా వాళ్ళ అమ్మ కూడా చనిపోయినట్లుంది. ఈ విషయం అతడు చెప్తుంటే ఈమె శిలలాగా అలాగే ఉండిపోయింది. ఎవరు మాట్లాడేది కూడా ఆమెకు వినిపించట్లేదు, ఎందుకంటే షాకింగ్ స్టేజ్ లో ఉంది. సడన్ గా ఆమెకు ఫిట్స్ లాగా వస్తున్నాయి. ఫ్యాంగ్ ను తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించారు. ఆమె సడన్ గా అదిరిపోవడం వల్ల ఇలా అయింది. కొన్నాళ్ళు ఆమెకు ట్రీట్మెంట్ ఇవ్వాలని డాక్టర్ చెప్పాడు. ఆమెను హ్యాపీగా ఉంచుకోవాలని చెప్పాడు. అప్పుడు హీరో వాళ్ళ నాన్న అక్కడే ఉండి ఆమెను చూసుకున్నాడు. కానీ ఈ విషయాన్ని హీరోకు చెప్పకుండా దాచిపెట్టారు. ఎందుకంటే అతనికి ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఇది చెప్పి డిస్టర్బ్ చేయకూడదని అనుకున్నారు. కొన్నాళ్ల తర్వాత ఫ్యాంగ్ ను ఇంటికి తీసుకొచ్చారు. కానీ ఆమె ఇంకా సైలెంట్ గా ఉంది, ఎవరితోనూ పెద్దగా మాట్లాడట్లేదు. హీరో వాళ్ళ అమ్మ వచ్చి చాలా కలుపుకుపోయే తత్వం కాదు. హీరోయిన్ ను చూసుకుంటుంది కానీ పెద్దగా కేరింగ్ తో చూసుకోదు. ఉదయం టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చింది. ఫ్యాంగ్ ఎన్నాళ్ళని ఇలా శోకంగా ఉంటావు, తిను అని అక్కడ పెట్టింది, వెళ్ళింది. ఆమె తిన్నదా లేదా అని కూడా చూడలేదు. ఆమెకు తినడం ఇష్టం లేక అది తీసుకెళ్లి డస్ట్ బిన్ లో వేసింది. ఫ్యాంగ్ ఇక్కడ ఉండడం ఒక మెయిడ్ అమ్మాయికి అస్సలు నచ్చలేదు. ఆమె వచ్చినప్పటి నుంచేని ఆమెపై కోపంగా ఉంది. ఆమె భోజనం కింద పడేస్తుంటే చూడక్క ఆమెకెంత కొవ్వు, మనం వండింది తినదేమో, తల్లిదండ్రులు చనిపోయారన్న బాధతో ఆమె తినడం లేదేమో అని అనుకునేవు. అలా కాదు, కావాలనే ఆమె చేస్తోంది అని ఆమె బయటికే అంటోంది. ఆ మాటలన్నీ కూడా ఈ ఫ్యాంగ్ చెవిలో పడ్డాయి. యాక్చువల్ గా చెప్పాలంటే ఈమె ఇంట్లో ఈమె ఒక రాణిలాగా బతికింది. ఇక్కడ పని చేసే వాళ్ళు కూడా తనతో ఇలా మాట్లాడడం ఆమెకు నచ్చట్లేదు. కానీ ఇంతకు ముందులాగా గొడవ పడకుండా రూమ్ లోకి వెళ్లి కూర్చుంది. హీరో వాళ్ళ నాన్న ఏమంటున్నాడంటే ఫ్యాంగ్ ను మనం బాగా చూసుకోవాలి, ఆమెను బాధ పెడేలా చేయకూడదని అనుకుంటున్నాడు. మరుసటి రోజే ఫ్యాంగ్ ఇంట్లో ఇద్దరు పనిచేస్తారు కదా, వాళ్ళను ఇక్కడికి తీసుకొచ్చాడు. వాళ్ళను చూడగానే ఫ్యాంగ్ చాలా సంతోషపడుతోంది. పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళను హత్తుకుంది. మేమున్నాం కదా, ఇకపై నిన్ను బాగా చూసుకుంటాం అని వాళ్ళు కూడా అంటున్నారు. నువ్వు తిని ఉండవు, నీకు భోజనం తీసుకొస్తామని చెప్పి కిచెన్ లోకి వెళ్లారు. ఆ ఇంట్లో పనిచేసే వాళ్లకు ఆల్రెడీ ఫ్యాంగ్ రావడమే నచ్చలేదు. ఇప్పుడు వీళ్ళు కూడా రావడంతో వాళ్లకు చిరెత్తుకొచ్చినట్లు అనిపించింది. ఇదేంటి ఇలా హాస్టలా, ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. ఇలా వీళ్ళు మాట్లాడుతుంటే మేము కొత్తగా వచ్చాం కదా అని వీళ్ళు కొంచెం ప్రశాంతంగానే అక్కడి నుంచి వెళ్లారు. కానీ ఇంకా ఎక్కువ మాట్లాడుతుంటే వీళ్ళ ఓపిక నశించింది. వీళ్ళు కూడా ఎదురు తిరిగారు. అప్పుడు వాగ్వాదం బాగా పెరిగి కొట్టుకునే స్థాయికి వెళ్ళింది. వాళ్లకు తగిలిన దెబ్బలను కూడా దాచిపెట్టి భోజనం తీసుకొచ్చి ఫ్యాంగ్ కి ఇస్తున్నారు. ఫ్యాంగ్ ఆ అమ్మాయికి తగిలిన దెబ్బను చూడగానే గుర్తుపట్టింది. చెప్పండి ఏం జరిగింది, మిమ్మల్ని కొట్టారా అని అడుగుతోంది. వాళ్ళని నేను తంతాను అని హీరోయిన్ లోపలికి వెళ్ళబడుతుంటే ఆ పెద్ద ఆమె ఉంటుంది కదా, ఆమె ఏమంటోందంటే ఫ్యాంగ్ ఇది మన ఇల్లు కాదు, ఇక్కడ మనమే గెస్టులుగా ఉన్నాం, ఇలా చేయకూడదు అని చెప్పిన తర్వాతే ఫ్యాంగ్ కు అర్థమైపోయింది. అవును మనం గెస్టులుగా ఇక్కడికి వచ్చాం కదా అని ఆమె ఫీల్ అవుతోంది. కానీ ఈ ఇద్దరు పని మనుషులు ఏం చేశారంటే హీరో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి వాళ్లే గొడవ పడ్డారని వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళ గురించి లేనిపోనిది చెప్పి ఇంకా ఎక్కిస్తున్నారు. అదే టైంలో ఫ్యాంగ్ అక్కడికి వచ్చింది. వీళ్ళు మాట్లాడేదంతా విన్నది. ఆమెకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఫ్యాంగ్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఆమె మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకొకటి మాట్లాడదు. అప్పుడు ఆమె నేరుగా హీరో వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి వీళ్ళు మీకు అబద్ధం చెప్తున్నారు, వాళ్ళు ఏమీ చేయలేదు, వీళ్ళే కావాలని గొడవ పడ్డారు అని చెప్తోంది. కానీ హీరో వాళ్ళ అమ్మ తన ఇంట్లో పనిచేసే పని మనుషుల వైపే మాట్లాడుతోంది. అప్పుడు ఆ పని మనిషి ఏమంటుందంటే ఇదిగో చూడండి మేడం, ఈ అమ్మాయి మీ ముందే ఎలా మాట్లాడుతోందో, ఈ అమ్మాయికి మర్యాద నేర్పించినట్లున్నారు. అవునవును, తల్లిదండ్రులు ఉంటేనే కదా నేర్పిస్తారు అని ఆమె హేళనగా మాట్లాడింది. అప్పుడు ఫ్యాంక్ కు బాగా కోపం వచ్చింది. ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉందామని హీరోయిన్ అనుకుంది. ఈ మాటలు వినగానే ఆమెకు కోపం వచ్చి ఆ పని మనిషిని కొట్టింది. అప్పుడు హీరో వాళ్ళ అమ్మ నా ముందే ఇలా చేస్తావా అని ఫ్యాంగ్ ను బాగా తిడుతోంది. అప్పుడు ఫ్యాంగ్ ఏమంటుందంటే వీళ్ళు చేసింది తప్పు, అందుకే నేను అలా చేశాను, నన్ను తిడతారేంటి అని అంటుంది. వేగంగా రూమ్ లోకి వెళ్ళింది. ఇప్పుడు ఆమె రూమ్ నుంచి బయటికి రాలేకపోతోంది. ఇంకోవైపు హీరో ఎగ్జామ్స్ ముగించుకుని ఇంటికి వచ్చాడు. ఎప్పుడు హీరో ఇంటికి వస్తే అందరూ సంతోషంగా వెల్కమ్ చేస్తారు. కానీ ఇప్పుడు అంతా సాడ్ గా ఉన్నారు. ఇంట్లో ఏదో సరిలేదనేది హీరోకి అర్థమైపోయింది. అప్పుడు
హీరో వాళ్ళ నాన్న ఇంట్లో జరిగిందంతా చెప్పాడు. ఫ్యాంగ్ ఎక్కడా అని అడగగానే పైన రూమ్ లో ఉంది అని హీరో వాళ్ళ నాన్న చెప్పాడు. ఆమెను చూడడం కోసం హీరో వెళ్తున్నాడు. హీరో తలుపు కొడుతున్నాడు. ఇప్పుడు తనేమనుకుంటుందంటే తనకు లెక్చర్ ఇవ్వడానికి కొంతమంది వస్తున్నారేమో అని అనుకుంటుంది. సాధారణంగా గొడవ పడితే సర్ది చెప్పడానికి వస్తారు కదా, అలా అనుకుంటోంది. నేను అస్సలు తలుపే తీయను అని అలాగే నిల్చుండింది. హీరో వదలకుండా తడుతూనే ఉండడంతో తలుపు తెరిచింది. ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అనడం మీకు అలవాటైపోయింది అంటూనే తలుపు తెరిచింది. ఆమె ముందు హీరో నిలబడి ఉండడం చూసి లోపల సంతోషపడుతోంది. కానీ ఇతడు కూడా నన్ను తిట్టడానికే వచ్చాడని చెప్పి అక్కడి నుంచి పరిగెత్తుతోంది. ఫ్యాంగ్ నిలబడు అనగానే ఒక చోట ఆగింది. చూడు, నువ్వు కూడా నన్ను తిట్టడానికే వచ్చావు కదా అంటుంటే, ఇదిగో ఇదే నువ్వు, నీకు నువ్వే అనుకుంటావా? నేను నీతో మాట్లాడడానికి వచ్చాను, ఆ లోపలే పరిగెత్తుతున్నావు, నీతో మాట్లాడాలా వద్దా అంటుంటాడు. ఆమె దగ్గరికి వెళ్లి ఆమెను హక్ చేసుకుంటాడు. ఫస్ట్ నేను నీకు సారీ చెప్పాలి, ఎందుకంటే నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ పక్కన ఉండలేకపోయాను. ఇప్పుడే నాకు విషయం తెలిసింది, సారీ ఫ్యాంగ్ అంటుంటాడు. అతడు లాలనగా చెప్తుంటే ఈమెకు ఏడుపు వస్తుంది. కానీ ఆమె స్ట్రాంగ్ గా ఉండాలని అనుకుంటోంది, అందువల్లే ఏడవట్లేదు. ఈ విషయం నీకు తెలియదని నాకు తెలుసు, పర్వాలేదులే అంటుంది. సరే, నాకు ఏదైనా చెప్పాలంటే చెప్పు అంటుంటాడు. అప్పుడు ఆమె గమ్మునుండిపోతుంది. సీన్ కట్ చేస్తే హీరో వాళ్ళ అమ్మా నాన్నను పిలిచాడు. నిన్న మన సైడ్ ఉన్న వాళ్ళే తప్పు చేశారు అని చెప్తుంటాడు. అదేలారా, ఒకవేళ ఫ్రాంక్ అబద్ధం చెప్పి ఉంటుంది కదా అని హీరో వాళ్ళ అమ్మ అంటోంది. ఆమె అబద్ధం చెప్పే టైప్ కాదు, ఏదున్నా కూడా మొహం మీద చెప్పేస్తుంది. ఆమె గురించి నాకు బాగా తెలుసు అంటుంటాడు. సరే, అలాగే ఉండనీవు, కానీ నా ముందు అలా ప్రవర్తించడం తప్పు కదా అంటోంది. తప్పే అమ్మా, అందువల్లే ఫ్రాంక్ మీతో ఏదో మాట్లాడాలని చెప్పింది. ఫ్రాంక్ ఒక నిమిషం ఇట్రా అని పిలిచాడు. అప్పుడు ఫ్రాంక్ వస్తోంది. ఆమెను చూడగానే హీరో వాళ్ళ అమ్మ ముఖం తిప్పేసుకుంది. కానీ ఫ్రాంక్ అక్కడికి వచ్చి, సారీ ఆంటీ, మీ ముందు నేను అలా ప్రవర్తించి ఉండకూడదు, అయినా కూడా సారీ అని చెప్తోంది. ఆమె ముఖం తిప్పుకుంటుంటే హీరో వాళ్ళ నాన్నే సర్ది చెప్తున్నాడు. ఒక చిన్న పిల్ల వచ్చి నీకు సారీ చెప్తోంది, నువ్వు కూడా మన్నించొచ్చు కదా అనగానే సరే ఓకే అని ఆమె అంది. ఫస్ట్ టైం కాబట్టి ఫ్రాంక్ ను క్షమిస్తున్నా అంటుంది. అప్పుడు హీరోయిన్ రిలీఫ్ గా ఫీల్ అవుతోంది. ఆమె ముఖాన్ని చూసి హీరో సంతోషపడుతున్నాడు. సీన్ కట్ చేస్తే హీరో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి ఆమెకు మనం ఏదైనా చేయాలి అంటుంటాడు. ఏం చేసినా కూడా స్పందించట్లేదురా, నేను సినిమాకి తీసుకెళ్తానన్నాను, బుక్స్ కొనిస్తానన్నాను, ఏది అడిగినా కూడా వద్దు వద్దు అని అంటోంది. నాకు కూడా ఏం చేయాలో తెలియట్లేదు అంటుంటాడు అతడు. సరే నేనే చూసుకుంటా అన్న హీరో మరుసటి రోజు ఫ్యాంగ్ ను ఫామ్ హౌస్ కు తీసుకెళ్తున్నాడు. ఫ్యాంగ్ సిటీలో పెరగడం వల్ల ఆమెకు ఈ ఫామ్ హౌస్ చాలా నచ్చింది. హీరోతో ఉన్నప్పుడు ఆమె ఇంకా చాలా సంతోషంగా ఫీల్ అవుతోంది. అతడు ఎక్కడికి తీసుకొచ్చాడంటే తోటలో మొక్కలు పెంచాలని ఆమెను తీసుకొచ్చాడు. ఈమెకు ఏమీ తెలియట్లేదు, అలాగే నిలబడిపోతుంటే నువ్వే నాకు హెల్ప్ చేయాలి రా అని పిలుస్తుంటాడు. ఇక్కడ మనం మొక్కలు పెంచబోతున్నాం, మొదట నువ్వే తవ్వాలి అని ఆమెతో తవ్విస్తుంటాడు. ఆ పని చేస్తుంటే ఆమె చాలా ఇంట్రెస్టింగ్ గా చేస్తోంది. ఈ పనంతా కూడా ఆమెకు కొత్తగా అనిపిస్తోంది. వీళ్ళిద్దరు అక్కడ పని చేస్తుంటే ఆల్రెడీ ఫామ్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, ఒక అతడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏంటి బాస్, మీరు పని చేస్తున్నారా? అయ్యయ్యో, మిమ్మల్ని నేను పని చేసిస్తానా? ఏం పని చేయాలో చెప్పండి, చిటికలో చేసేస్తా అంటుంటాడు. ఈ పనిని మేమే చేసుకుంటాం, మీరు తప్పైన టైంలో వచ్చేసారు, వెళ్ళండి అని హీరో అతనికి చెప్తుంటాడు. అప్పుడు అతడేమనుకుంటున్నాడంటే వీళ్ళిద్దరు లవర్స్, అలా సరదాగా మొక్కలు పెంచుతున్నారేమో అని అతడు అనుకుంటుంటాడు. సరే బాస్, మీరిద్దరు ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నట్టున్నారు, నేను వచ్చింది తప్పే, వెళ్తున్నా అని వెళ్తుంటాడు. ఆ మాటలు వినగానే ఫ్యాంగ్ నవ్వుతోంది. ఆమె నవ్వుతుంటే హీరో నవ్వుతున్నాడు. ఇప్పటి వరకు వారిద్దరి మనసులో ఎలాంటి థాట్ లేదు. హీరో ఆమెను చాలా కేరింగ్ గా చూసుకుంటున్నాడు. ఆమెపై మట్టి పడకుండా కవరింగ్ చేస్తాడు. ఒక చిన్న పిల్లలాగా చూసుకుంటుంటాడు. కొంచెం సేపు పనిచేశారు. అప్పుడు ఆమె వెంట్రుకలు ముఖంపై పడుతున్నాయి. అప్పుడు ఆమెను కూర్చోబెట్టి జడ కూడా వేస్తాడు. అప్పుడు తిరిగి అతనికి ముఖం చూపిస్తుంది. ఇదిగో చూడు ఇప్పుడు ఎంత బాగున్నావో అని అంటుంటే ఆమె నవ్వుతోంది. ఇప్పుడు లంచ్ టైం అయింది. ఆ ఫామ్ లో చాలా మంది పనిచేస్తారు కదా, వాళ్ళతో కలిసి వీళ్ళు భోజనం చేస్తున్నారు. హీరో వాళ్ళతో జాలీగా మాట్లాడుతూ వాళ్ళతో పరాచికాలాడుతూ భోజనం చేస్తుంటాడు. ఇలా అందరూ నవ్వుకుంటుంటే ఫ్యాంగ్ ఈ రోజు చాలా సంతోషంగా భోజనం చేస్తోంది. అందరితో తింటున్న క్రమంలో ఈమెకు ఒంటరిగా ఉన్నానన్న ఫీలింగ్ పోయింది. ఆ తర్వాత మళ్ళీ పనిచేసే చోటుకు వచ్చారు. ఇదిగో చూడు ఫ్యాంగ్, ఈ పని ఇప్పటితో అయిపోవట్లేదు, ఆ తర్వాతే ఇంకా ఎక్కువ పని ఉంటుంది. ఈ మొక్కలకు ప్రాణం పోయేదే నువ్వు. అతడు ఏమనుకుంటున్నాడంటే ఈ పనులన్నీ చేస్తే ఆమె పాత విషయాలన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా ఉంటుందని అతడు అనుకుంటున్నాడు. ఆమె తలపై చేయి పెట్టి, నువ్వు ఒంటరివి కాదు, ఇది నీ ఫ్యామిలీ, నీతో పాటే మేము కూడా ఉన్నాం, నువ్వు ఒంటరిగా ఫీల్ కావద్దు అంటుంటాడు. అతడు అలా మాట్లాడుతుంటే ఈమెకు ఏడుపే వస్తోంది. కానీ కంట్రోల్ చేసుకుంటూ అతన్ని చూస్తూ నవ్వుతుంది.
నవ్వుతోంది. సరే ఫ్యాంగ్, ఇవి పెరగడానికి చాలా రోజులు అవుతోంది, నువ్వే భద్రంగా చూసుకోవాలి, ఓకేనా అంటే ఆ సరే అని ఆమె అంటుంది. అలా ఓకే చెప్తున్న క్రమంలో ఆమె కళ్ళ నుంచి నీళ్లు వస్తున్నాయి, కానీ చాలా కష్టంగా ఆపుకుంటోంది. అప్పుడు ఆమె చేతులను కడుక్కోమని చెప్పాడు, ఇక వెళ్దామా అంటుంటాడు. అప్పుడు ఆమె చేతిని చూసుకుంటూ ఏదో పెయిన్ గా ఫీల్ అవుతోంది. ఏమైంది, చేతికి ఏమైనా దెబ్బ తగిలిందా అని హీరో అడుగుతుంటాడు. గాయమైనట్లేం లేదు, కానీ ఎర్రబారింది అని ఆమె చెప్తోంది. లేదు లేదు, ఈ రోజే నువ్వు కొంచెం కష్టపడ్డావు కదా, అందువల్లే ఇలా అయింది, ఇంకేమైనా గాయాలయ్యాయా అని చెక్ చేస్తుంటాడు. ఇప్పుడు ఫ్యాంగ్ అతన్ని చూసింది, అతనిలో ఏదో సంతోషాన్ని ఈమె కనిపెట్టింది. ఇప్పుడు అతడు పక్కన ఉండడం వల్ల ఈమె కూడా తనను తాను మర్చిపోతోంది. ఇదే టైంలో ఫ్రెండ్ చెల్లెలు ఉంటుంది కదా, ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది. ఆమెను చూడగానే హీరోయిన్ కు నచ్చట్లేదు, ఎందుకంటే ఆమెకు హీరో పై కన్ను అనే విషయం ఈమెకు తెలుసు. ఆమెను చూసిన హీరో ఏంటి ఇటువైపు అని అంటుంటాడు. ఊరికే ఒక కేక్ చేశాను, నీకిద్దామని వచ్చా అంటోంది. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, ఫ్యాంగ్ ను కూడా మీ స్కూల్లోనే మేము చేర్చబోతున్నాం, ఈమెకు నువ్వు మంచి ఫ్రెండ్ గా ఉండాలి, నువ్వే భద్రంగా చూసుకోవాలి అని చెప్తుంటాడు. ఓ నేను చాలా బాగా చూసుకుంటాను, ఇకపై ఈమె నా క్లోజ్ ఫ్రెండ్ అని అంటోంది. చాలా స్వీట్ గా మాట్లాడుతూ ఫ్యాంగ్ చేతిని పట్టుకుంది. అబ్బా ఎంత మంచిదానిలాగా ఉంది అని హీరోయిన్ అనుకుంటోంది. కానీ ఆ అమ్మాయి చాలా కోపంతో హీరోయిన్ చేతిని పట్టుకుని గిచ్చుతోంది. అప్పుడు ఫ్యాంగ్ కు చిర్రెత్తుకొచ్చింది. నా దగ్గరే నీ వేషాలా అని ఈమె ఆమె చేతిపై చేయి పెట్టింది. ఓ ఇకపై నువ్వే నా ఫ్రెండా అని ఆమెను గిచ్చుతోంది. ఇలా ఒకరినొకరు గిచ్చుకుంటుంటారు. ఈ అమ్మాయి పేరు తాన్య. ఇంటికి వెళ్ళిన తర్వాత అయ్యయ్యో అని ఏడుస్తోంది. సెలవులు కావడం వల్ల హీరో హీరోయిన్ తోనే ఉంటున్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న అతనితో ఏం చెప్తున్నాడంటే, నువ్వు వచ్చిన తర్వాతే ఆమె ముఖంలో నవ్వును చూస్తున్నావు, ఉన్నంత వరకు నువ్వు ఆమెతోనే టైం స్పెండ్ చేయని చెప్పాడు. ఇప్పుడు హీరోయిన్ ని తీసుకుని అక్కడ పనిచేస్తుంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అంతా క్యాంప్ ఫైర్ పెట్టుకుని జాలీగా గడుపుతున్నారు. ఇప్పుడు ఫ్యాంగ్ కు ఒంటరిగా ఉన్నానన్న భావన పోతోంది. అప్పుడు ఆకాశాన్ని చూసింది, స్టార్స్ అన్ని తన పక్కనే ఉన్నట్టు అనిపిస్తోంది. ఏంటి ఇంత క్లియర్ గా కనిపిస్తున్నాయి అని అడుగుతోంది. ఇక్కడ పొల్యూషన్ లేదు కదా, అందువల్లే నీకు క్లియర్ గా కనిపిస్తున్నాయి అని అతడు అంటుంటాడు. అతడు దుప్పటిపై పడుకున్నాడు, కానీ ఆమె తల పైకెత్తి చూస్తోంది. అప్పుడు అతడు ఏమంటున్నాడంటే, ఫ్యాంగ్ పిల్లో పెట్టుకుని పడుకో, అప్పుడే నీకు తల నొప్పి లేవదు అంటుంటాడు. అప్పుడు అతని పక్కనే పడుకుని ఆమె కూడా స్టార్స్ చూస్తోంది. అప్పుడు హీరో స్టార్స్ గురించి తనకు తెలిసిన కథలు చెప్తుంటాడు. ఈమె కూడా ఇంట్రెస్టింగ్ గా వింటోంది. కథను వింటున్న ఇంట్రెస్టింగ్ లో ఆమె అతనికి ఎంత దగ్గరగా వెళ్ళిందనేది గుర్తించలేదు. ఇప్పుడు ఇద్దరు ఒకేసారి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు, కానీ ఇద్దరు క్లోజ్ గా వచ్చారు. ఇప్పుడు హీరోయిన్ కు హీరో పై అట్రాక్షన్ కలుగుతోంది. అతని నుంచే ఆమెకు కావాల్సిన ప్రేమ దొరుకుతోందని ఆమె ఫీల్ అవుతోంది. కానీ హీరో చూపులో మాత్రం ఏమీ లేదు. అతడు చాలా క్యాజువల్ గా ఒక చిన్న పిల్లతో మాట్లాడుతున్నట్లే మాట్లాడుతున్నాడు. అదే టైంలో షూటింగ్ స్టార్స్ వచ్చాయి. వాటిని చూడగానే హీరో మొక్కుతున్నాడు. అప్పుడు ఈమె కూడా కళ్ళు మూసుకుని వేడుకుంటోంది, దేవుడా ఆర్టిట్ ఎప్పుడు నాతోనే ఉండాలి, అతడు నాతో ఉంటేనే నేను చాలా సంతోషంగా ఉంటాను. ఇలా ఆమె కోరుకుంటుంటే ఇంకోవైపు హీరో సిగ్గుపడుతూ ఏదో కోరుకుంటున్నాడు. వీళ్ళిద్దరూ క్లోజ్ గా ఇక్కడ ఉండడం వల్ల అందులో పనిచేసే వాళ్ళంతా ఏమనుకుంటున్నారంటే వీళ్ళిద్దరూ లవర్స్ కావచ్చు అని అనుకుంటున్నారు. ఆ విషయం గురించే మాట్లాడుకుంటారు. అది ఒక గాసిప్ లాగా స్ప్రెడ్ అయింది. ఈ విషయం అలా ఇలా వెళ్లి ఇంట్లో పని మనిషి చెవిలో పడింది. ఈమెకు ప్యాంగ్ అంటే అస్సలు నచ్చదు. అప్పుడు ఈమె హీరో వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, మేడం మేడం అందరూ మాట్లాడుకునేది మీకు తెలిసిందా, ఫ్యాంగ్ ను మీ ఇంటి కోడలుగా చేసుకోబోతున్నారట కదా. ఈ మాట అనగానే ఆమెకు చాలా కోపం వచ్చింది. ఎవరు అలా చెప్పింది, నేను నీకు చెప్పానా అని ఆమె ఎగురుతుంటే, అంతా అలాగే మాట్లాడుకుంటున్నారు మేడం అని ఆ పని మనిషి అంటోంది. వాళ్ళిద్దరు ఎప్పుడు ఒక్కటిగా తిరుగుతున్నారట కదా, మీరు మాత్రం తొందరపడకండి మేడం అని ఆమె అంటోంది. అప్పుడు హీరో వాళ్ళ నాన్న ఏమంటున్నాడంటే, అలా చేస్తే ఏంటి తప్పు అని అంటుంటాడు. ఫ్యాంగ్ మంచి అమ్మాయే కదా అని అంటుంటే ఈమె ప్లేట్ మార్చేసింది. నేను అలా ఏం చెప్పలేదు సార్, ఫ్యాంగ్ ఇంకా చదువు కంప్లీట్ చేయలేదు కదా, చిన్న పిల్ల కదా, అందుకే అలా అంటున్నా, అయినా కూడా అంతకంటే మంచి అమ్మాయినే మన సార్కు చూడాలి కదా అంటోంది. ఏంటి మేడం మీరేమంటారు అని అడిగింది. వాళ్ళిద్దరికి ముడిపెడుతూ ఎవరు అలా మాట్లాడకూడదు, అది నాకు అస్సలు నచ్చదు అని హీరో వాళ్ళ అమ్మ చాలా కోప్పడుతోంది. కానీ ఇదంతా కూడా కిటికీ దగ్గర ఉండి ఫ్యాంగ్ చూస్తోంది. ఏంట్రా ఊరికే చెప్పినందుకే వీళ్ళ అమ్మ ఇలా రియాక్ట్ అవుతోంది ఏంటి అని అనుకుంటోంది. ఇంకోవైపు చూస్తే హీరో నవ్వుకుంటూ ఏదో ఆట ఆడుతున్నాడు. అతన్ని చూడగానే లోపల ఈమెకు చాలా సంతోషం కలుగుతోంది. తన తల్లిదండ్రులపై ఎలా ప్రేమ అయితే ఉంటుందో ఇప్పుడు అతనిపై కూడా అలాంటి ప్రేమ పుట్టింది. ఇప్పుడు ఫ్యాంగ్ ను చూపించారు. ఆమె స్కూల్ కు వెళ్తోంది. హీరోని చూడగానే అట్టేటి నువ్వు నన్ను స్కూల్లో వదులుతావా
అంటోంది. సరే అని అతడు అంటున్న క్రమంలో హీరో వాళ్ళ అమ్మ వచ్చింది. ఆల్రెడీ ఫ్యాంగ్ ఈమెకు నచ్చదు కదా, అంతేకాదు నిన్న ఇద్దరి గురించి గాసిప్స్ వచ్చాయి కదా, అందువల్ల నువ్వు ఆమెను తీసుకెళ్లొద్దు, డ్రైవర్ ను డ్రాప్ చేయమని చెప్తాలే అంటోంది. లేదమ్మా నేను ఫ్రీగానే ఉన్నాను కదా, నేనే డ్రాప్ చేస్తా అని హీరో తీసుకెళ్తున్నాడు. ఏంటి ఫ్యాంగ్ స్కూల్ వచ్చింది దిగవా అంటుంటే అప్పుడు ఆమె చాలా బాధగా సాయంత్రం నువ్వే వచ్చి నన్ను పికప్ చేసుకుంటావా అంటోంది. సరే అని అతడు అంటుంటే ప్రతిరోజు నువ్వే నన్ను స్కూల్లో డ్రాప్ చేయాలంటోంది. హీరో ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే నువ్వు ఇంకో నెలలో కాలేజీకి వెళ్తావు, ఆ తర్వాత నిన్ను చూడలేను కదా అందుకే అడిగా అంటోంది. నేను కాలేజీకి పోయినా పర్వాలేదు, వీకెండ్ ఇక్కడికి వస్తాను కదా, నువ్వు అల్లరి చేయకుండా ఉంటేనే ఇక్కడికి వస్తా అని అంటుంటాడు. వెంటనే ఫ్యాంగ్ అలాగా అయితే నేను ఎలాంటి అల్లరి చేయా అంటోంది. కారు దిగింది. ఇంకోవైపు తాన్యా వస్తోంది. హీరో ఈమెను డ్రాప్ చేసి వెళ్ళడం చూడగానే ఆమెకు చాలా కోపం వచ్చింది. హీరో హీరోయిన్ ను చూస్తూ బాయ్ అని చెప్తుంటాడు. ఈమె లవ్ యూ అన్నట్లు సింబల్ చూపించింది. హీరోనే లైట్ గా ఒకలా ఫీల్ అవుతుంటాడు. కానీ చిన్న పిల్ల కదా ఏదో అలా చేస్తుందిలే అనుకుంటున్నాడు. సాయంత్రం స్కూల్ అయిపోయి ఇంటికి రాగానే హీరోను ఫామ్ కు లాక్కెళ్తోంది. కళ్ళు తెరవకూడదని తీసుకెళ్తోంది. మొక్కల దగ్గరికి వెళ్లిన తర్వాత కళ్ళు తెరవమంది. చూస్తే అక్కడ పువ్వులు పూసాయి. ఇప్పుడు ఆ మొక్కల యొక్క పేర్లు చెప్తోంది. అలా చెప్తున్న క్రమంలో ఆమె పట్టాలనంత సంతోషంతో ఉంది. ఇలా నవ్వుతుంటూనే నువ్వు చాలా బాగుంటావు, అందువల్ల ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి అని అంటుంటాడు. తప్పకుండా నేను మా అమ్మా నాన్న తర్వాత నీ పక్కన ఉన్నప్పుడే నేను చాలా సంతోషంగా ఉంటున్నాను, నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటావు కదా అని చెప్పి చాలా హ్యాపీగా అతన్ని హక్ చేసుకుంది. ఇప్పుడు కూడా అతడు ఆమెను ఒక చిన్న పిల్లలాగే భావిస్తున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి ఆ ఫ్లవర్స్ ముందట ఫోటోలు తీసుకుంటారు. హీరో కూడా ఈమెతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటున్నాడు. కానీ ఈమెపై అతనికి ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఇప్పుడు నైట్ అయింది. హీరో టీవీ చూస్తుంటే ఫ్యాంగ్ అక్కడికి వచ్చింది. ఏంటి ఫ్యాంగ్ ఇంకా నిద్రపోలేదా అంటుంటే రాత్రి ఇంకా 8 అయింది, నాకు నిద్ర రావట్లేదని చెప్పింది. నేను కూడా టీవీ చూస్తా అంటే సరే రా ఇక్కడ కూర్చో అన్నాడు. వేగంగా వెళ్లి అతని పక్కనే కూర్చుంది. అతడు క్యాజువల్ గా టీవీ చూస్తుంటే ఈమె నెమ్మదిగా వెళ్లి అతని భుజంపై తలపెట్టి పడుకుంది. హీరోకు టక్కున ఒకలా అయ్యింది. అప్పుడు అతడు ఏంటి ఫ్యాంగ్ లోన్లీగా ఫీల్ అవుతున్నావా అంటున్నాడు. అవునవును అని ఆమె అంటుంది. సరే ఓకే అని గారావంగా ఆమె తలను నిమురుతుంటాడు. అప్పుడు ఆమె అతని చెయ్యిని తీసి తన చెయ్యిని జోడించింది. ఇప్పుడు అతనికి లైట్ గా ఇదేదో సరిలేదే అనిపిస్తోంది. కానీ పాపం అని చెప్పి తన చెయ్యిని అలా ఇస్తుంటాడు. అప్పుడు ఆమె ఆ చెయ్యితో ఆట ఆడుతోంది. ఏదో లవర్ తో సినిమా చూస్తున్నట్లు ఆమె ఫీల్ అవుతోంది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పని చేస్తారు కదా పని మనుషులు, హీరో పని మనిషి హీరోయిన్ పని మనిషి ఇద్దరు ఈ సంఘటనను చూశారు. ఏదో సరిలేదు, మిగతా వాళ్ళు మాట్లాడుకునేది అంతా నిజమేనా అని వీళ్ళు అనుకుంటున్నారు. హీరోకు కొంచెం అన్కంఫర్టబుల్ గా అనిపిస్తోంది. ప్యాంగ్ ను చూస్తున్నాడు. కానీ ఆమె ఏమీ లేనట్లు క్యాజువల్ గా ఉంది. ఆమె నార్మల్ గా అలా చేస్తోంది. ఏం కాదులే అని అతడు అలాగే కూర్చున్నాడు. నైట్ అయింది. హీరోయిన్ అక్కడే పడుకుంది. అప్పుడే హీరోకు ఫ్రెండ్ నుంచి కాల్ వచ్చింది. కామెడీ చేస్తాడు ఈ ఫ్రెండ్. అతని నుంచి కాల్ వచ్చింది. రే బావా కడుపులో నొప్పి లేస్తోందిరా, ఏదైనా మందుంటే చెప్పరా అని అంటుంటాడు. కడుపు నొస్తే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా నాతో ఏం మాట్లాడుతున్నావురా అంటున్నాడు. నాన్ననే ఫ్రెండ్ లింగు ఇతన్ని బయటకు తీసుకెళ్లాడు. వాడేదో నాకు కొనిచ్చాడు, అది తిన్నప్పటి నుంచి కడుపులో నొప్పి లేస్తోందిరా అని చెప్తున్నాడు. వాళ్ళిద్దరూ ఎక్కడికో ఎస్కేప్ అయ్యారు, ఎక్కడ తిరుగుతున్నారో నాకు తెలియట్లేదు అంటుంటాడు. ఆ మాట వినగానే ఇతనికి టెన్షన్ అయిపోతోంది. ఎందుకంటే హీరో లింగ్ ను లవ్ చేస్తున్నాడు కదా. అంతేకాదు ఆ ఫ్రెండ్ కూడా లింగ్ ను లవ్ చేస్తున్నాడు. అతడు ఆమెను ఒంటరిగా తీసుకెళ్లాడని తెలియగానే ఇతడు భయపడిపోతున్నాడు. అతడు గాని ఆమెకు ప్రపోజ్ చేసి ఓకే చేయించుకుంటాడా ఏంటి అనుకుంటున్నాడు. సీన్ కట్ చేస్తే ఫ్యాంగ్ స్కూల్ కు వచ్చింది. హీరో ఆ రోజు చెప్పినప్పటి నుంచని అందరితో కలిసిమెలిసి తిరగాలని అనుకుంటోంది. అందువల్ల అందరినీ నవ్వుకుంటూ పలకరిస్తోంది. కొత్త స్కూల్ కావడం వల్ల ఇద్దరు వచ్చి ఈమెతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. వాళ్ళతో కలిసి లంచ్ చేద్దామని ఈమె కూర్చుంది. ఫుడ్ తీసుకురావడానికి ఆ ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్లారు. అదే టైంలో ఈ తాన్యా ఫ్యాంగ్ ను గుర్రుగా చూస్తోంది. ఇంకోవైపు ఆ ఇద్దరు ఫ్రెండ్స్ హీరోయిన్ దగ్గరికి వస్తుంటే వాళ్ళను తాన్యా బెదిరించింది. మీరు అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే కూర్చొని తినండి అంటోంది. ఆమె సీనియర్ కావడం వల్ల ఆ ఇద్దరు కూడా భయపడిపోయి అక్కడే కూర్చొని తింటున్నారు. అప్పుడు ఫ్యాంగ్ నేరుగా వీళ్ళ బెంచ్ కే వచ్చి కూర్చుంది. ఏంటి నన్ను పిలిస్తే నేను కూడా వచ్చేదాని కదా అంటోంది. ఇది సీనియర్ల ప్లేస్, నువ్వు ఇక్కడ కూర్చోవద్దు అని తాన్యా అంది. ఏంటి ఇందులో నీ పేరేమైనా రాసి ఉందా, ఎవరైనా కూర్చోవచ్చు అని హీరోయిన్ మాట్లాడుతోంది. పక్కనున్న సీనియర్స్ ఏంటి ఓవర్ గా మాట్లాడుతున్నావు, సీనియర్లతో మాట్లాడుతున్నానని గుర్తుందా లేదా అంటోంది. అప్పుడు తాన్యా ఏమంటోందంటే ఈమెకు ఆ మేనర్స్ ఏమీ తెలియదు, ఎందుకంటే ఈమెకు తల్లిదండ్రులు లేరు, అందువల్ల ఇలాగే మాట్లాడుతుంది అని తాన్యా అంటుంటే హీరోయిన్ చాలా బాధపడుతోంది. ఒక్క క్షణం అలాగే ఉండిపోయింది. సీన్ కట్ చేస్తే స్కూల్లో మరుసటి రోజు చూపించారు.
రప్పించారు. ఫ్రాంక్ దగ్గరికి తాన్యా వచ్చి, ఫ్రాంక్, నిన్ను చూస్తుంటే నాకు చాలా పాపంగా అనిపిస్తోంది. మీ అమ్మ నాన్న చనిపోయారు కదా, ఈ విషయాన్ని నేను అందరితో చెప్తాను, అప్పుడే కదా అందరూ నిన్ను పాపంగా చూస్తారు అంటోంది. కానీ ఫ్రాంక్ మిగతా వాళ్ళు జాలీగా చూడడం ఈమెకు నచ్చదు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని అంటోంది. ఓహో, ఎవరితో చెప్పకూడదా, అయితే నేను చెప్పే తీరుతా, నువ్వు ఆర్టిట్ కు దూరంగా ఉంటే ఎవరితో చెప్పను అని బెదిరిస్తోంది. ఇప్పుడు హీరోయిన్ కు చాలా కోపం వచ్చింది. ఇంతకు ముందులాగా మారిపోయి ఆమెపై దాడి చేస్తోంది. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన విషయాన్ని ఆధారంగా చేసుకుని ఈమెను బెదిరించింది కదా, ఈమె తట్టుకోలేక బాగా కొడుతోంది. ఆ తర్వాత వీళ్ళిద్దరిని ప్రిన్సిపల్ రూమ్ కు తీసుకెళ్లారు. హీరో వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి రప్పించారు. రాగానే ఆమె ఫ్రాంక్ ను చూస్తూ బాగా తిడుతోంది. తాన్యా వేరే వీళ్లకు ఫ్యామిలీ ఫ్రెండ్. తాన్యాతో మాత్రం చాలా ప్రేమగా మాట్లాడుతోంది. ఏమ్మా, నీకేమైనా దెబ్బలు తగిలాయా, ఆంటీ నిన్ను హాస్పిటల్ కు తీసుకెళ్లాలా అంటోంది. ఇదంతా చూసి ఫ్రాంక్ చాలా బాధపడుతోంది. అప్పుడు పనిష్మెంట్ గా ఈమెకు బాత్రూములు కడగాలని ఆ ప్రిన్సిపల్ హీరోయిన్ కు చెప్పింది. చాలా కోపంగా హీరోయిన్ ను హీరో వాళ్ళ అమ్మ ఇంటికి తీసుకొస్తోంది. నేను చెప్పేది మీరు అస్సలు వినట్లేదు అని చాలా హార్ష్ గా చేతిని విదిలించుకుంటుంది హీరోయిన్. అదే టైంలో కరెక్ట్ గా హీరో అక్కడికి వచ్చాడు. అది చూడగానే, ఏంటి మా అమ్మతోనే ఈ అమ్మాయి ఇలా ప్రవర్తిస్తుందేంటి అని హీరో అనుకుంటున్నాడు. మా అమ్మతో ఇంత రూడ్ గా నడుచుకుంటున్నావేంటి అంటుంటే ఆమెకు నేను అస్సలు నచ్చనే లేదు, నేనెంత చెప్పినా నమ్మట్లేదు అని అంటుంటే ఈమె ఏం పని చేసిందో తెలుసా, మన తాన్యాను బాగా కొట్టింది అని హీరో వాళ్ళ అమ్మ చెప్తోంది. హీరోయిన్ ఏదో గలాటా చేసి ఉంటుంది అని హీరో అనుకుంటున్నాడు. అందువల్ల ఫ్రాంక్, నువ్వు లోపలికెళ్ళు అని అంటాడు. ఆ తర్వాత నువ్వు తాన్యాకు సారీ చెప్పాలి అంటుంటాడు. లేదు లేదు, నా దగ్గర ఎలాంటి తప్పు లేదు, ఆమె నన్ను గొడవకు పిలిచింది అని ఈమె అంటోంది. హీరో అప్పుడు ఆమెను వదలట్లేదు. లేదు, నువ్వు ఆమెకు సారీ చెప్పి తీరాల్సిందే అంటుంటాడు. ఆమెను ఫోర్స్ చేసి తీసుకెళ్లాలని చూస్తున్నాడు. కానీ ఆమె అస్సలు వినట్లేదు. ఆమె కాళ్లను అటు ఇటు ఆడిస్తోంది. అప్పుడు కాలు హీరో వాళ్ళ అమ్మకు తగిలి ఆమె కింద పడిపోతుంది. అంతే, హీరోకు చాలా కోపం వచ్చింది. ఫ్రాంక్, నువ్వు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నావు. ఇలా అరుస్తుంటే హీరో వాళ్ళ నాన్న కూడా అక్కడికి వచ్చాడు. అప్పుడు ఫ్రాంక్ భయంతో అక్కడి నుంచి పరిగెత్తోంది. హీరో ఆమె వెనకే వెళ్తున్నాడు. కొంచెం సేపు అయ్యాక హీరో వాళ్ళ నాన్నతో హీరో వాళ్ళ అమ్మ ఏం చెప్తోందంటే, ఈమె అసలు పిల్లనే కాదు, ఈ పిల్లను మన ఇంట్లో అసలు ఉంచుకోకూడదు, కావాలంటే ఆమెను హాస్టల్లో ఉంచండి, వాళ్ళ నాన్న ఇచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేద్దాం. ఇలా ఆమె అంటుంటే, తప్పు తప్పు, అలా మాట్లాడకు అని హీరో వాళ్ళ నాన్న అంటుంటాడు. ఈమె పిచ్చిదానిలాగా మాట్లాడుతోంది. ఆమెను మొదట డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి అంటుంది. అలా ఆమెను ఎక్కడికి పంపించను, ఆమె చివరి వరకు ఈ ఇంట్లోనే ఉంటుంది అని హీరో వాళ్ళ నాన్న అంటుంటాడు. సీన్ కట్ చేసి ఫ్యాంగ్ ను చూపించారు. భయపడిపోయి దాక్కుంది. హీరో ఎలాగోలా చేసి ఆమెను కనిపెట్టాడు. నువ్వు చేసేది తప్పు ఫ్యాంగ్, రా అమ్మను సారీ అడుగు అంటుంటాడు. నేను మీ అమ్మకు సారీ చెప్తే నువ్వు నాపై కోపడవు కదా అంటోంది. అది ఆ తర్వాత విషయం, ముందు నువ్వు తాన్యా కూడా సారీ చెప్పాలంటుంటాడు. నేను ఆమెకు మాత్రం సారీ చెప్పను, ఎందుకంటే ఆమె నాతో గొడవకు దిగింది అంటుంది. ఎందుకు నన్ను నమ్మట్లేదు అని అంటుంటే, నాకు నీ గురించి తెలుసు, ఆమె గురించి తెలుసు, తప్పంతా నీపై పెట్టుకుని అలా దబాయిస్తున్నావేంటి అని హీరో అంటుంటాడు. నువ్వు కూడా వాళ్ళతో కలిసి నన్నే తిడుతున్నావు కదా అని హీరోయిన్ అంటోంది. ఏంటి వాళ్ళతోనా, ఎవరిని చూసి నువ్వు వాళ్ళు అని అంటున్నావు, నువ్వు మా అమ్మనే అంటున్నావు కదా అంటున్నాడు. చూసావా నువ్వెలా మాట్లాడుతున్నావు, నువ్వు ఇలాగే చేసావంటే నీపై నాకు అసహ్యం కలిగేలా ఉంది అంటుంటాడు. ఈ మాటలు వినగానే ఆమె చాలా భయపడిపోతోంది. అదే టైంలో హీరో వాళ్ళ అమ్మ నాన్న ఫ్యాంగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ మీ మధ్య ఏం సీక్రెట్ ఉంది, అదేంటో చెప్పండి అని హీరో వాళ్ళ అమ్మ అడుగుతోంది. అప్పుడు అతడేమంటున్నాడంటే, అవును, ఒక విషయం ఉంది. ఆ రోజు ఫ్యాంగ్ వాళ్ళ నాన్న మన ఇంటికి వచ్చినప్పుడు నన్ను ఒంటరిగా పిలిచి మాట్లాడాడు కదా, ఇప్పుడు ఆ విషయాన్ని చెప్తున్నాడు. అప్పుడు అతడు ఏం అడిగాడంటే, ఆ రోజు నువ్వు నాకు చెప్పావు కదరా, ఏ అవసరం ఉన్నా నన్ను అడగమని, నిన్ను కోరుకోవాల్సిన సమయం వచ్చింది, నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలి అని అతడు అడిగాడు. ఈ మాటలు వినగానే హీరో వాళ్ళ నాన్న కూడా షాక్ అయిపోయాడు. ఏంట్రా నువ్వు అలా అడుగుతున్నావు అంటుంటాడు. ఏంట్రా నీకేమైనా కష్టమా అని ఇతడు అడిగాడు. అలా ఏం కాదు, ఫ్యాంక్ మంచి అమ్మాయే, కానీ ఆమెకు 16 ఏళ్లే కదరా అంటాడు. వాళ్ళిద్దరూ చిన్న పిల్లలు, ఇంకా చదువుతున్నారు, ఆలోపే ఏంటి తొందర అని హీరో వాళ్ళ నాన్న అన్నాడు. నేను ఇప్పుడే అని చెప్పలేదురా, ఒకవేళ నేను ఫ్యాంక్ పక్కన లేనంటే అప్పుడు ఫ్యాంగ్ ఎవరి చేతుల్లో కూడా చిక్కకూడదు, నా తర్వాత మీరు తప్ప ఆమెకు ఎవరూ లేరు, అందువల్ల నువ్వే నాకు ఈ సాయం చేయాలి అని అడుగుతాడు. ఆల్రెడీ ఇతడు కష్టాల్లో ఉన్నప్పుడు పెద్ద అమౌంట్ ఇచ్చి ఆదుకున్నాడు. అంతేకాదు ఇప్పుడు ఏదో సమస్యల్లో ఉన్నట్లు హీరో వాళ్ళ నాన్న కూడా అనిపిస్తోంది. అప్పుడు హీరో వాళ్ళ నాన్న తప్పకుండా చేస్తానని అతడు మాటిచ్చాడు. ఈ విషయం తెలిసిన తర్వాత హీరో వాళ్ళ అమ్మ చాలా అరుస్తోంది. ఎవరిని అడిగి ఇదంతా చేశారు, నా కొడుకు జీవితాన్ని మీరు చేతుల్లోకి ఎలా తీసుకుంటారు, అది కూడా ఆ అమ్మాయితో
అలా డిసైడ్ చేశారా అంటోంది. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటున్న క్రమంలోనే కరెక్ట్ గా హీరో హీరోయిన్ అక్కడికి వచ్చారు. ఆ మాటలు వినగానే హీరో షాక్ అయిపోయి హీరోయిన్ ను చూస్తున్నాడు. మన కొడుక్కి ఫ్రాంక్ పెళ్ళైనా కూడా నేను అతడు బతికి ఉంటే ఆ డబ్బును అతనికి ఇచ్చేవాణ్ణి. ఈ పెళ్లి మాత్రం అతనిపై ఉన్న ప్రేమతో నేను చేస్తున్నా అని హీరో వాళ్ళ నాన్న అంటున్నాడు. అంతేకాదు నాకు డబ్బు ఇచ్చిన వాళ్ళ కూతురుగా ఫ్రాంక్ ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. ఆమె ఈ ఇంట్లో ఒక హక్కుతో ఉండాలని నేను కోరుకుంటున్నా అంటుంటాడు. ఆ మాటలు వినగానే ఫ్రాంక్ చాలా సంతోషపడుతోంది. వెంటనే హీరో చేయిని పట్టుకుని అతన్ని చూస్తూ స్మైల్ ఇస్తోంది. కానీ హీరో మాత్రం అదిరిపడిపోతున్నాడు. హీరోయిన్ చేతిని విదిరించి ఆమెను కోపంగా చూస్తున్నాడు. వెంటనే ఫ్రాంక్ ముఖమే మారిపోయింది. ఇంతటితో ఈ పార్ట్ ముగుస్తుంది. మరో పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.